రాజాసింగ్ మళ్ళీ బీజేపీ పార్టీలోకి యూటర్న్ కొట్టబోతున్నాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో చెడిపోయింది కాబట్టి ముఖ్య నాయకులు కూడా మొహం చూపించుకోలేని పరిస్థితి. ఎందుకంటే చాలా రకాలుగా కూడా ఏదైతే రాష్ట్ర నాయకులందరినీ కూడా కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, చాలా వ్యక్తులపైన కూడా రకరకాల కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి. ఈ కొందరు వ్యక్తుల వల్లనే, ఈ కొందరు మినిస్టర్ల వల్లనే అని చెప్పేసి కూడా డైరెక్ట్ పేర్లు తీయకుండా కూడా చాలా రకాలు కూడా మాట్లాడిన పరిస్థితి. వీళ్ళ వల్లనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేకపోతుంది. అలాగే జిహెచ్ఎంసీలో కూడా సీట్లు తక్కువ వచ్చాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ జిహెచ్ఎంసీలో పరిధిలో కావచ్చు, జిహెచ్ఎంసీలో మేయర్ సీటు దక్కించుకోవాలన్నా ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నా ఖచ్చితంగా అందరూ కూడా పెద్ద ఎత్తున మంచిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కార్యకర్తలకు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, జిల్లాలో మండలాల వ్యాప్తంగా కార్యకర్తలకు కూడా అందరికీ దానికి సంబంధించి పదవులు ఇచ్చి వాళ్ళని కూడా పదవులు ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా సంతోషానికి లోనై పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో అసలు బీజేపీ ఏం చేసింది, కేంద్రంలో బీజేపీ తెలంగాణ కోసం ఎన్ని నిధులు ఇచ్చింది, ఎటువంటి పనులు ఇస్తా ఉంది, ఏ సంక్షేమ పథకాల్లో ఎన్ని డబ్బులు ఇస్తా ఉందని చెప్పేసి పూర్తి విషయాలు తెలంగాణ ప్రజలకు తీసుకెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పత్తా లేకుండా చేసే ప్రయత్నం కూడా బీజేపీ చేయొచ్చు. కానీ కావాలనే కొంతమంది నాయకులు తెలంగాణలో కావాలనే విషం జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. కొందరు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కావాలనే బీజేపీ తెలంగాణలో అధికారం రాకుండా చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా చాలా రకాలు కూడా కామెంట్ చేసిన తర్వాత కూడా ఏదైతే దీనికి సంబంధించి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షుడు రేస్ లో నేను కూడా ఉంటాను అని చెప్పేసి నామినేషన్ వేయబోగా కూడా ఎవరు కూడా నామినేషన్ తిరస్కరించడంతో కూడా ఆ రోజు నుంచి దీనికి సంబంధించి ఇబ్బందులకు లోనైనటువంటి పరిస్థితి. అక్కడ అందరూ నన్ను వ్యతిరేకించారు కాబట్టి, అంటే కావాలనే ఏదో కుట్ర జరుగుతుంది, కావాలనే రామచంద్రరావుని కావాలనే అధ్యక్షుడు ఎన్నుకుంటున్నారు. అసలు నిజంగా ఈ టైంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, అలాగే ఇక్కడ ఉప ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి కాబట్టి, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అధ్యక్షుడు ఒక గట్టి వ్యక్తి ఉండాలి అని చెప్పేసి కూడా రకరకాలుగా కూడా అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు సరికాడు అంటూ కూడా చాలా రకాలుగా వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. అక్కడ నామినేషన్ తిరస్కరించడంతో నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను, కానీ ఏ ఒక్క పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా నేను ఏ ఒక్క పార్టీకి వెళ్ళను, నేను ఎప్పుడు బీజేపీతోనే ఉంటాను, బీజేపీ మళ్ళీ పిలిచిన వచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా రకాలు కూడా చెప్పిన పరిస్థితి. బీజేపీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత బీజేపీ యొక్క ప్రోగ్రామ్స్ లో కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి సమావేశాల్లో కావచ్చు, బీజేపీ తరఫున ప్రచారాలు కావచ్చు, చాలా రకాలు కూడా ఇప్పుడు కూడా బీజేపీకి సంబంధించి కావచ్చు, బీజేపీకి సపోర్ట్ గానే మాట్లాడుతూ వచ్చిన పరిస్థితి. అంటే ఇన్ని రకాలుగా చేస్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్య బడా నేతలందరితో కూడా సమావేశం అవుతా ఉన్నాడు. ఖచ్చితంగా పార్టీలోకి మళ్ళీ యూటర్న్ కొట్టబోతున్నాడు అనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వేస్తా ఉన్నాడు పరిస్థితి. అంటే దీనికి సంబంధించి రాష్ట్రంలో ముఖ్య నేతలందరినీ కూడా వాళ్ళందరితో ముఖం చెడింది కాబట్టి వాళ్ళతో ఎవరితో మాట్లాడలేక కావాలనే కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడే ఆ పరిస్థితి ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో మాట్లాడి ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీలోకి రాబోతున్నాడు. బీజేపీలోకి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఏదో పదవి కూడా రాబోతా ఉంది, అధ్యక్షుడి రోజులో కూడా ఉండబోతా ఉన్నాడు అని చెప్పేసి కూడా వార్తలు ఉన్న పరిస్థితి. కానీ ఇప్పటికీ చాలాసార్లు కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలంటే ఖచ్చితంగా మంచి అధ్యక్షులు ఉండాలి. అధ్యక్షులు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో, మండల జిల్లా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున పదవులు ఇస్తే కూడా వాళ్ళు ఎక్కువ ఆనందానికి లోనే మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచే ఈ బీజేపీ పునాదులు తీసుకురావాలి. అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి సర్పంచ్లో నెగ్గలేకపోయింది. ఇక్కడ సర్పంచ్లోనే నెగ్గలేకపోయినాం కాబట్టి నియోజకవర్గాల స్థాయిలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారం ఏ విధంగా చేపట్టగలుగుతామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ చేసిన పరిస్థితి. అతను రాజీనామా చేసిన తర్వాత కూడా ఎన్నోసార్లు కూడా బీజేపీ పైన మాట్లాడుతున్న వాళ్ళ వ్యక్తులందరికీ కూడా రీకౌంటర్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఎన్నోసార్లు కూడా మాట్లాడారు. ఖచ్చితంగా నేనే ఒక్క పార్టీ అంటే ఏదైనా పార్టీ పెట్టబోతున్నానని చెప్పేసి చాలా అడిగే ప్రయత్నం చేసినా కూడా లేదు, నేను ఏ ఒక్క పార్టీలోకి వెళ్ళను, ఏ ఒక్క పార్టీ కూడా పెట్టను, ఎప్పుడు నేను బీజేపీ వెంటే ఉంటాను, బీజేపీ మళ్ళీ పిలిస్తే కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా సార్లు మాట్లాడిన పరిస్థితి. అంటే బీజేపీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా బీజేపీలో ఉన్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ రాజాసింగ్ కి సపోర్ట్ గానే అటు డైరెక్ట్ బహిరంగంగా కాకుండా కూడా లోతుగా కూడా అందరికీ లోతుగా కావచ్చు, మీడియా సమావేశంలో కూడా చాలా మంది మాట్లాడిన పరిస్థితి. అంటే రాజాసింగ్ చాలా పెద్ద ఎత్తుగా పనిచేస్తూ వచ్చాడు. ఇన్ని రోజులుగా అంటే తెలంగాణలో బీజేపీ స్థాయిలో ఉందంటే దానికి కారణం రాజాసింగ్ యొక్క మొదటి స్థానం అక్కడ గెలిచింది కాబట్టి, ఇక్కడ గోషామహల్ గెలిచినందువల్లనే పెద్ద ఎత్తున కూడా బలోపేతమైంది. అక్కడ గోషామహల్ ఏరియాలో కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఓవైసీ కనసన్నలో ఉంటే ఆ ఓవైసీ కనసన్నలో గోషామహల్ గెలుచుకోవడానికి గల కారణం ధీరుడు దీనికి సంబంధించి రాజాసింగ్ అని చెప్పేసి కూడా చాలా సార్లు కూడా వ్యాఖ్యానించారు, మాట్లాడిన పరిస్థితి. ఈ రాజాసింగ్ వల్లనే బీజేపీ ఇంత పెద్ద ఎత్తున కూడా తెలంగాణలో అధికారం చేజిక్కబోతుందన్నా కూడా దానికి కారణం రాజాసింగే కాబట్టి ఇటువంటి రాజాసింగ్ ఎక్కడ గోవులకు అన్యాయం జరిగినా, ధార్మిక సంఘాలకు ఎక్కడ అన్యాయం జరిగినా, హిందూ సంఘ నాయకులపైన కావచ్చు, ఈ గోవులను ఇష్టానికి తరలించినా కూడా ఎక్కడ హిందువులకు అన్యాయం జరిగినా, గుళ్ళు గోపురాలు కూల్చేసినా అక్కడ రాజాసింగ్ ఎక్కువగా ఉంటాడు. ఆ రాజాసింగ్ ఎప్పుడు కూడా
ఈ మతాన్ని కాపాడే విషయంలో, మతాన్ని గౌరవించే విషయంలో ఎప్పుడైనా ముందుంటాడు కాబట్టి ఖచ్చితంగా రాజాసింగ్ కూడా ఖచ్చితంగా బీజేపీలోకి తీసుకోవాలని చెప్పేసి అక్కడ గోషామల్ సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు కావచ్చు, రాజాసింగ్ అనుచరులు కావచ్చు, అలాగే బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చాలా సార్లు కూడా మాట్లాడిన పరిస్థితి. ఖచ్చితంగా రాజాసింగ్ ను గురించి మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి బీజేపీ. ఖచ్చితంగా అతన్ని మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలి. అతను పార్టీలో ఉంటే పార్టీకి బలంగా ఉంటుంది, అతని క్యాడర్ కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. అతను ఖచ్చితంగా హిందూ సమాజాన్ని కావచ్చు, హిందూ సనాతన ధర్మాన్ని కావచ్చు కాపాడే స్థానంలో మొదటగా ఉంటాడు రాజాసింగ్. కాబట్టి ఖచ్చితంగా రాజాసింగ్ ని మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలంటూ కూడా చాలా రకాలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కానీ రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కూడా తీవ్ర అసంతృప్తితో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య బీజేపీ నాయకులు అయితే ఉన్నారు. మరి వీళ్ళు ఖచ్చితంగా తీసుకునే ఛాన్స్ ఉందా, అసలు ఏం జరగబోతుంది? ఇప్పటికే కేంద్రంలోనైతే దీనికి సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్రంలో కూడా అందరికీ ఇండైరెక్ట్ గా కలిసే ప్రయత్నం జరుగుతుంది. రాజాసింగ్ మళ్ళీ బీజేపీలోకి యూటర్న్ కొట్టబోతా ఉన్నాడు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అధ్యక్షుని పగ్గాలు ఇవ్వబోతా ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా ఇటువంటి సమాచారం ఇంకా తెలుస్తూనే ఉంది. మరి ఎప్పుడు జరిగే ఛాన్స్ ఉంది అంటే జనవరిలో కూడా బీజేపీలోకి వచ్చే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ సీట్ సాధించడం కోసం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బీజేపీ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అడగా గోషామల్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ సీట్లు అటు సైడ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది మొత్తం ఓవైసీ ఏరియా కాబట్టి అక్కడ జిహెచ్ఎంసీ సీట్లు సంపాదించాలంటే ఖచ్చితంగా గోషామల్ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ తోనే సాధ్యం అని చెప్పేసి కూడా బీజేపీ నమ్ముతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ బీజేపీ నుండి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ పరిధిలో సీట్లు సాధించాలంటే రాజాసింగ్ ఖచ్చితంగా బీజేపీలోకి రావాల్సిందే. బీజేపీకి వచ్చి ఖచ్చితంగా బీజేపీతో ప్రచారం చేయించాల్సిందే. బీజేపీలో ఖచ్చితంగా మేయర్ సీటు దక్కించుకోవాలంటే రాజాసింగ్ హస్తం ఉండాల్సిందే అని చెప్పేసి కూడా చాలా రకాలుగా కూడా వార్తలు వస్తున్నాయి. మన కిషన్ రెడ్డి కూడా ఇటు మీడియా ప్రతినిధులు మాట్లాడించే ప్రయత్నం చేశాడు. మరి రాజాసింగ్ యూటర్న్ కొట్టబోతున్నాడు. రాజాసింగ్ ను మరి వీళ్ళు వస్తే మళ్ళీ మీరు రిసీవ్ చేసుకుంటారని అడగగా అతను ఖచ్చితంగా రాజాసింగ్ ఒకవేళ పార్టీ నుంచి అతను అసంతృప్తిగా వెళ్ళి బయటకు వెళ్ళాడు. మేము ఖచ్చితంగా రాజాసింగ్ మా వ్యక్తినే నమ్ముతాం, అతని యొక్క సిద్ధాంతాలు కావచ్చు, అది ఒక ఆలోచనలు కావచ్చు, మేము ఖచ్చితంగా సలహాలు సూచనలు తీసుకుంటాం. రాజాసింగ్ అనే కాదు ఇతర ఏ పార్టీ వ్యక్తులైనా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మా పార్టీ ముందుకు నడుస్తుంది. అంటే అనుభవజ్ఞులైన వ్యక్తులు కాబట్టి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా బీజేపీ ఎప్పుడు హిందువులకు సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి అతని యొక్క సలహాలు సూచనలు తీసుకునే పరిస్థితి. ఖచ్చితంగా అతని సలహాలు తీసుకుంటాం మేము. ఖచ్చితంగా అతను వచ్చినా కూడా మేము ఖచ్చితంగా స్వీకరిస్తాం. బీజేపీ పార్టీలోకి రావాలి, వస్తేనే బాగుంటుంది, అందరం కలిసి పనిచేస్తేనే ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణలో బీజేపీ అధికారంకి వస్తే ప్రజల యొక్క బతుకులన్నీ కూడా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాజాసింగ్ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు చాలా రకాలుగా కూడా మాట్లాడిన పరిస్థితి. మరి ఇప్పటికైతే బీజేపీలో మళ్ళీ రాజాసింగ్ రాబోతా ఉన్నాడా, నిజంగా దీనికి సంబంధించి బడా నేతలతో అంటే కేంద్ర నేతలతో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి, రహస్య మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా రాజాసింగ్ బీజేపీలోకి రాబోతున్నాడు అని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఏదైతే రాజాసింగ్ రాజీనామా చేసిన తర్వాత ఏదైతే శివశక్తి మహారాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి శివశక్తి పార్టీలో ఇక్కడ తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడిగా కాబోతా ఉన్నాడు, లేకపోతే మరో బీజేపీ పార్టీ లాగా మరో హిందూ పార్టీ పెట్టి అతనే దాన్ని ముఖ్య వ్యక్తిగా ఉండి పెద్ద ఎత్తున కూడా పార్టీని బలోపేతం చేసే ఛాన్స్ అని చెప్పేసి చాలా రకాలుగా కూడా వార్తలు అయితే వచ్చిన పరిస్థితి. ఇప్పటికైతే ఏ ఒక్క పార్టీలోకి వెళ్ళలేదు, ఏ పార్టీకి కూడా సపోర్ట్ గా మాట్లాడలేదు. ఎప్పుడు బీజేపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఇక్కడ హిందూ సంఘ నాయకులకు కావచ్చు, హిందువులకు కావచ్చు, సనాతన ధర్మంపై ఎవరు కామెంట్ చేసినా వాళ్ళందరికీ కూడా రీకౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఖచ్చితంగా బీజేపీలోకి రావాలి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి బీజేపీలోకి వచ్చే ఆలోచన ఉంది. జనవరిలో కూడా ఖచ్చితంగా వస్తున్నా అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా వస్తే స్వీకరించే అవకాశం ఉంది. ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు రేస్ లో కూడా మళ్ళీ దీనికి సంబంధించి గోషామల్ ఎమ్మెల్యేనే రాబోతా ఉన్నాడని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఒకరు వస్తే రామచంద్రరావు పరిస్థితి ఏంటి, అసలు కేంద్ర బీజేపీ కావచ్చు, రాష్ట్ర బీజేపీ కావచ్చు ఎటువంటి ఆలోచన చేయబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొన్ని నెలల్లో, ఇంకా 4-5 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలంటే, బీజేపీ జెండా ఎగరేయాలంటే, మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఖచ్చితంగా రాజాసింగ్ లాంటి వాళ్ళు కీలకమైన వ్యక్తులు ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఇప్పుడు అవసరం కాబట్టి ఖచ్చితంగా తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి చూడాలి, నిజంగా బీజేపీ పార్టీలోకి వస్తే ముఖ్య నాయకులు అతన్ని స్వాగతించే ఛాన్స్ ఉందా, అసలు వచ్చిన తర్వాత ఎటువంటి పదవి ఇచ్చే అవకాశం ఉంది, మరి దీన్ని రాజాసింగ్ స్వాగతిస్తాడా లేదా అని చెప్పేసి ఆ పూర్తి విషయాలు అయితే తెలియాల్సి ఉంది.